శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నీ సాయి తండ్రి చెప్పేది అశ్రద్ధ చేస్తే నువ్వే నష్టపోతావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితం అంతా కూడా కష్టాలే వచ్చాయని, బాధలే ఎదురయ్యాయని ఎన్నో కన్నీళ్లు కారుస్తున్నావు కదా తల్లి. నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు కదమ్మా. దిగులు పడకమ్మా. రేపటితో నీ జీవితం అంతా కూడా మంచిగా మారుస్తున్నాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పన తల్లి. ఇన్ని కష్టాలు, సమస్యలు రావడానికి కారణం ఏమిటో చెప్పన తల్లి. నీ జాతకంలో ఉండేటటువంటి దోషాలు బిడ్డ. ఆ దోషాలు ఉండడం వల్లే నీకున్నటువంటి కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువయ్యి నిన్ను మరింతగా బాధ పెట్టాయని తెలుసుకోమ్మా. ఆ యొక్క దోషాలు, శనిగ్రహ బాధలు అన్నీ కూడా, గ్రహ దోషాలన్నీ కూడా కలిసి నీ జీవితాన్ని మరింత కష్టాల్లో కూరుకుపోయేలా చేశాయి తల్లి. నువ్వు ఏది చేసినా సరే కలిసి రాలేదు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే అది మరింత నష్టాల్లో ఉండిపోయింది. ఇవన్నిటికీ కూడా కారణం నీ యొక్క గ్రహ దోషాలే బిడ్డ. ఇక నుంచి విను తల్లి. ఇక రేపటి నుంచి నీ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగించే బాధ్యత నాది. ఎందుకంటే ఈ రోజుతో నీ యొక్క కర్మఫలాలు, గ్రహ దోషాలన్నీ కూడా తీరిపోబోతున్నాయమ్మా. నీ సాయి తండ్రి ఒక అద్భుతమని నీ జీవితంలో జరిపించబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఎన్నో కోరికలు తీర్చమని అడిగావు కదా. అలాగే నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు తోడుగా ఇవ్వమని నా దగ్గర ఆశపడ్డావు కదా తల్లి. సరే తల్లి, నీకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నువ్వు ఏదైతే నన్ను కోరావో అది నీకు అందించబోతున్నాను. నువ్వు ఏ బంధాన్నైతే నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగి తీరుతుందమ్మా. నువ్వు కోరుకుంటున్న శుభవార్తలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి నిన్ను వినేలా చేస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు అసలు ఎప్పుడు కూడా భయపడకమ్మా. కష్టాలు వచ్చేయని దూరంగా వెళ్ళిపోకు. వాటిని తట్టుకొని ఎలా బయటపడాలి, వాటిని ఎలా ఎదిరించాలన్న దాని గురించి ఆలోచించు. నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసు తల్లి. కానీ ఎక్కడో నీలో తెలియని ఒక చిన్న అనుమానం మొదలైంది. నిజమే కదమ్మా. నా బాబా ఇకనైనా సరే నాకు కొత్త రోజులు రాబోతున్నాయి, నాకు కొత్త సంతోషాలు ఇస్తారని ఆతురుతగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. నీ యొక్క భయం, అనుమానం అన్నీ కూడా పక్కన పెట్టేసి నీకు కావాల్సినవి నువ్వు అడిగినవి అడిగినట్లు నీకు అందిస్తానమ్మా. ఒకటి చెప్తాను విని బిడ్డ. నువ్వు నిదానంగా నడుచుకుంటేనే కదా నీకు మేలు జరుగుతుంది. అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలను మరెవరితో పంచుకుంటూనే ఉంటారమ్మా. అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పచ్చు, అలానే ఇంకొందరు చెడు కూడా చెప్పచ్చు. వాళ్ళ మాటల్ని నువ్వే విని ఆలోచించి అర్థం చేసుకోవాలి. నీకు మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారనేది నీకే తెలిసిపోతుంది తల్లి. ఇలా నువ్వు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల నీ జీవితం అనేది ఇంకా ఇంకా కొత్తగా మారుతుందమ్మా. ఇక ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా వదిలేసే. ఇక అక్కడితో వదిలిపెట్టు తల్లి. రేపటి నుంచి నువ్వు ఎలా అయితే క్యాలెండర్ని చింపుతావో అలానే నీకున్నటువంటి కష్టాలు, పేపర్నంతా కూడా చింపేసే తల్లి. దూరంగా విసిరి పారేసే. జీవితాన్ని కొత్తగా ప్రారంభించమ్మా. నూతనంగా నువ్వు జీవించబోతున్నావు. ఎవరైనా సరే నేను తక్కువ చేసి మాట్లాడినా సరే వాళ్ళకి కాస్త దూరంగా ఉండు తల్లి. ఎందుకంటే మాటలు చెప్పే వాళ్ళ దగ్గర నువ్వు ఏది కూడా నేర్చుకోలేవు సరికదా. నీకు అవమానాలే ఎదురవుతాయి. అయినా సరే వాళ్ళ దగ్గర అసలు నువ్వు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి కాస్త దూరంగా ఉండమ్మా. నువ్వు కూడా ఇతరులతో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడు. నీకు ఎప్పటికీ అనుభవం అయింది కదా తల్లి. ఈ సంవత్సరంలో నిన్ను ఎంతోమంది అవమానించారు. నువ్వు మాట్లాడడం వల్లే అనేక మాటలు కూడా విలువ లేకుండా పోయింది తల్లి. ఇది నిజమే కదమ్మా.
ఇకనైనా సరే నీ జీవితం కొత్తగా ఉండాలంటే ఇక నువ్వు ఎలాంటి అవమానాలు కూడా ఎదుర్కోకూడదని ముందు ఈరోజే నీకు సందేశాన్ని పంపిస్తున్నాను బిడ్డ. ఇకనైనా సరే ఆలోచించి మాట్లాడు. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో దాన్ని గుర్తించుకో. అది ఎలానో తెలుసుకో. నువ్వు ఎక్కడ తప్పు చేశావో, ఎక్కడ తప్పు చేస్తే నీకు అవమానం జరిగిందో ఒక్కసారి ఆలోచించమ్మా. అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నించు తల్లి. అప్పుడు నీ జీవితం నీ బానిస అయిపోతుంది. నీకు నచ్చినట్లుగా నువ్వు మార్చుకోగలవమ్మా. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ. నువ్వు ఎవ్వరి మనసు నొప్పించవని నాకు కూడా తెలుసు. అది మాటలతో కానీ చేతలతో కానీ నువ్వు ఒకరిని బాధ పెట్టవమ్మా. అందరి మంచి కోరుకునే నీకు అంతా మంచి జరుగుతుంది. నీ సాయి చెప్తున్నారు కదా, ఇకనైనా సరే ధైర్యంగా ఉండు. అర్థమైంది కదా బిడ్డ. నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది ఒక్కసారి ఆలోచించు. నీకే అర్థమవుతుందమ్మా. ఎవరి కోసమో అని నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరి కోసమో నీ మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు తల్లి. ఇతరుల మీద అభిమానం పెంచుకొని అదే అభిమానం ప్రేమ నీపై వాళ్ళు చూపించినప్పుడు ఎందుకు తల్లి బాధపడతావో? ఇదంతా నీకు అవసరమా చెప్పు? కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరి మీద ఎంత ప్రేమ చూపించాలి నువ్వు ముందే తెలుసుకోమ్మా. వాళ్ళతో 2-3 మాటలు మాట్లాడగానే వాళ్ళు మంచి వాళ్ళని అంచనా వేసి కాస్త నిదానంగా టైం తీసుకో. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకో. 2 మాటలు నవ్వుతూ మాట్లాడగానే నువ్వు మంచి వాళ్ళు అనేసుకుంటే అది నీ భ్రమ మాత్రమే అవుతుంది బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో నవ్విస్తూనే అందరూ వెన్నుపోటు పొడుస్తున్నారు. అది నీకు ఇప్పటికీ అనుభవమైంది కదా. అందుకే ఇకనైనా సరే ఆచితూచి అడుగు వెయ్యు. జాగ్రత్తగా ఉండు. 2 మాటలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళని నువ్వు నిర్ణయం తీసుకోవద్దమ్మా. సహనంతో ఎదుర్కొని నిలబడు. ఎవరు ఎలాంటి వాళ్ళు నీ బాబా ఈ కాలం ఖచ్చితంగా నిరూపిస్తుంది. మంచిగా ఉండే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో నేను చెప్పే మాటలను కూడా నువ్వు విన్నట్లయితే అంతే ఆనందం విలువ నీకు నలుగురిలో దొరుకుతుంది. నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే కదా నిన్ను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను. నువ్వేంటో నాకు తెలుసు బిడ్డ. అనుక్షణం మంచిని తలుచుకుంటూ నువ్వు నీ బాబా నీకంతా మంచి చేస్తారని నమ్మకంతో ఉండు బిడ్డ. నీకు ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి నీకు ఏది కావాలో నువ్వు ఎదురు చూసేదే నీకు అందిస్తాను. అసలు నీ ప్రయత్నాన్ని ఆపకు. గెలుపుని తనంతట తానుగా తీసుకువచ్చి నీ చేతిలో పెడతానమ్మా. ధైర్యంగా ఉండు. ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం నీకు అందిస్తాను. నేను నీకు అందిస్తానమ్మా. నీ సాయి మాటలు పొల్లుపోవు తల్లి. నేను చెప్పినట్లు జరిగే తీరుతాయి. ధైర్యంగా ఉండు. ఈ లోకంలో అసలు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఒక విషయం గురించి పోరాడేవాళ్ళు ఒక పక్క, చావుతో పోరాడేవాళ్ళు ఒకవైపు, సగం జీవితం కోల్పోయిన వాళ్ళు మరొక వైపు ఉన్నారు. అలాంటి జీవితం నీకు వద్దమ్మా. ఆనందంగా ప్రశాంతంగా ఉండు. కొత్త జీవితాన్ని రేపటి నుంచి ప్రారంభించు తల్లి. నీ జీవితంలో ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా బయటికి నెట్టివేసి నిన్ను సంతోషంగా ఉండే బాధ్యత నాది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.